శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితాన్ని ఒక ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా. ఆనందంగా అందుకో, చారా విడుచుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నేను నీకోసమే వచ్చానమ్మా. ఈ ప్రపంచమంతా నేనున్నాను. నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడుస్తూ ఉన్నాను తల్లి. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారబోతోంది. నీ భారాన్నంతా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. ఇక నీకెందుకు తల్లి భయం? నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక ఆనందంగా ఉండు. ఎప్పుడూ నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇస్తాను బిడ్డ. ఎవరి దగ్గర కూడా వివాదం, కోపం వద్దు తల్లి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు. అలాంటి ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు. కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా. గందరగోళం చేసుకోకు. ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నావు కదా. వాటన్నింటినీ తలుచుకొని దిగులు పడకు, భయపడకు తల్లి. నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి ముత్యం లాంటి నీ జీవితాన్ని నీకు అందిస్తాను. నిజమే బిడ్డ, నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా. నీ జీవితం నీది మాత్రమే కాదు, మన ఇద్దరిది. నీ చెయ్యి అస్సలు వదలను తల్లి. నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను. ధైర్యంగా ఉండు. ఈ ప్రపంచంలో ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదమ్మా. అంతా మారుతుంది. అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరుగుతాయి బిడ్డ. అలా తప్పకుండా జరుగుతుంది అని నువ్వు నమ్ము. నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి. నువ్వు ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా. సరే, నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది బిడ్డ. అన్నీ నేను సరిచేస్తాను. కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు. ఈ సందర్భం తప్పకుండా మారుతుందమ్మా. ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. ఏం జరిగినా సరే నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకైనది నీ దగ్గరకు నేను చేరుస్తాను తల్లి. ఇకపై ఎప్పుడూ కూడా ఆనందాన్ని విడిచిపెట్టవద్దు. సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఒక మనిషి తన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది చెప్పారండి. మనం ఎప్పుడూ కూడా చికాకులతో, బాధలతో, అధైర్యంగా, భయపడుతూ ఎప్పుడూ జీవించకూడదండి. జీవితం అంతా ఆ చికాకులు, గందరగోళాలే ఉంటే మరి మనం సంతోషంగా ఉండేది ఇప్పుడు? దేనినైనా సరే చాలా తేలికగా తీసుకోవాలండి. ఎంత కష్టమైనా సరే దానిని చిరునవ్వుతో స్వీకరించాలి. మనం కొద్ది రోజులు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్న తరువాత మనం సంతోషంగా ఉన్న రోజులని వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి దురదృష్టం మనకు ఉండకూడదండి. ఎంతో సంతోషం ఉండాలి.
ఎన్నో జ్ఞాపకాలు ఉండాలి. ఎంతో మధురమైన తీపి జ్ఞాపకాలు ఉండాలి మనకు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని బాబాగారు చెప్తూ ఉన్నారండి. మనందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. పరిస్థితులనేవి తాత్కాలికం. ఈ పరిస్థితులు ఈరోజున్నట్టు రేపు తప్పకుండా ఉండవు. ఈరోజు కష్టాన్ని అనుభవిస్తున్న మీరు రేపు మీరు ఊహించనటువంటి ఆనందాన్ని పొందుతారు. మరి ఆ ఆనందాన్ని మీరు చూడాలంటే ఈరోజు నమ్మకంతో అడుగులు ముందుకు వేయాలి. అలాగే ఈ కష్టాన్ని కూడా చాలా చిరునవ్వుతో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ జీవితం అనేది మీరు అనుకున్నట్లు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంగా ఉండటానికి వీలవుతుంది. మరి అంత కష్టంలో మీరు సంతోషంగా ఉండటానికి ఎలా వీలవుతుందని మీకు ఒక సందేహం రావచ్చు. ఆ సమయంలోనే మీ మనసుకి మీరు గట్టిగా చెప్పుకోవాలి, నాకు నా బాబా ఉన్నారు, ఏ కష్టమో నన్ను ఏమీ చేయలేదని. ఆ ధైర్యం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం మీ ముఖంలో ఒక చిరునవ్వుని తెస్తుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేయటానికి దారి చూపిస్తుంది. అదే ధైర్యం మీకు ఆనందమైన భవిష్యత్తును అందిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎల్లవేళలా ఆ తండ్రి నా చెయ్యి వదలడు, నన్ను ఆ తండ్రి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అని మనస్ఫూర్తిగా విశ్వసించండి. ఆ నమ్మకాన్ని బాబా గారు తప్పకుండా నిలబెట్టుకుంటారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. బాబా గారి సందేశంలో మీకు మాట ఇచ్చినట్లుగానే ఒక కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని మీ చేతుల్లో పెడతారండి. అంతవరకు కూడా నమ్మకంతో ఉండండి, శ్రద్ధ సబూరితో ఉండండి. బాబా గారి పైన 1% కూడా అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు ఏమన్నా సరే, నా బాబా నాకు మంచే చేస్తారని పూర్తిగా విశ్వసించండి. అలాంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉండండి. మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు కోరుకున్న జీవితం మీ కాళ్ళ దగ్గర పెట్టే బాధ్యత బాబా గారు తీసుకుంటారండి. మీ చెయ్యి పట్టుకొని అడ్డు వచ్చిన అవరోధాలను తొక్కుకుంటూ మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తారండి బాబా గారు. ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. ప్రతి బాబా బిడ్డకి కూడా అంతా మంచే జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే మంచి జీవితం మీకు లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.